చుక్కలు వెలుగుతున్నప్పుడు సంధ్యావందనం చెయ్యరా, అది ఉత్కృష్ట సంధ్యావందనము అని చెప్పారు. అది చేయటమే ధర్మం. అంతేగాని ముందు రోజు అందరికీ వాట్సాప్ పెట్టి మెయిల్ పెట్టి 4:20కి లేస్తాను, 4:40కి మొహం గడుగుతాను, 4:45కి కాఫీ తాగుతాను, 4:47కి స్నానం చేశాను, 4:48కి పంచపాత్ర పెట్టి కూర్చున్నాను. ధర్మాన్ని ఆచరించడమే. ధర్మో రక్షతి రక్షిత అంటే నీకు విధింపబడినటువంటి ధర్మాన్ని నువ్వు క్రమం తప్పకుండా ఆచరిస్తే నీకెప్పుడైనా గడ్డు కాలం కలిగితే అప్పటి ధర్మం నిన్ను రక్షిస్తుందిరా నాయనా. అందుకనే ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని చెప్పింది. ఆచారం అంటే ఏంటండి అన్నారు. నియమం కలిగి ఉండటమే ఆచారం. నియమం కలిగి ఎవడుంటాడో వాడు భగవంతుడి కోసం పోవక్కర్లేదండి. భగవంతుడు వాళ్ళ ఇంట్లో ఉంటారు. భగవంతుడు వాళ్ళ ఇంట్లో తిరుగుతూ ఉంటారు. మరి ఈ క్షేత్రాన్ని చూడండి. యతివర అఖండానంద స్వామి సరస్వతి స్వామి వారు అంటే యత్యాశ్రమం చాలా కష్టం, క్లిష్టం. యతి తప్పు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం లేదు. పెళ్ళాం మీద అలిగి కొంప మీద కోపం వచ్చిపోయినవాడు సన్నాసి అవుతాడు, సన్యాసి కాలేడు. ఏమిటి సన్యాసికి తేడా అన్నారు. అందరినీ వదిలిపెట్టిన వాణ్ణి సన్యాసి అన్నారు, అందరూ వదిలిపెట్టిన వాణ్ణి సన్యాసి అన్నారు. నీళ్లల్లో పడవలో నీళ్లు. ఇప్పుడంటే ఇన్ని సాధనాలు. కాసేపు కరెంటు పోతే విద్యుత్ శాఖ మంత్రిని తిట్టిపోస్తాం, కాసేపు నీళ్లు రాకపోతే వాటర్ వర్క్స్ వాడిని తిప్పుతాం, కాసేపు పని మనిషి రాకపోతే మొగుణ్ణి అత్తగారిని దుమ్మెత్తిపోస్తాం. ఇంత దిక్కుమాల కాపురంలో ఇచ్చారు నన్ను. ఎందుకు అంటే ఆకలి కోసం పరిగెత్తినంతకాలం ఏ రోగాలు లేవు మనుషులకి. ఆశల కోసం పరిగెట్టడం మొదలు పెడితేనే రోగాలన్నీ తగులుకుంటున్నాయి. ఏ అవకాశం లేని రోజుల్లో అంటే వాళ్ళకి దేనికోసమైతే వచ్చారో వాళ్ళ దృష్టి ఆ వస్తువు ఎందే ఉంటుంది. మిగతావన్నీ పట్టవు. కొంగల గుంపులో హంస తిరుగుతూ ఉంటుంది. హంస డెస్టినేషన్ వేరు, కొంగల డెస్టినేషన్ వేరు. కొంగల గుంపులో తిరిగినంత మాత్రాన హంస కొంగ కాదు, హంసలతో తిరిగినంత మాత్రాన కొంగ హంస కాదు.